స్టారర్ కాకపోయినా కమల్ హాసన్ ప్రొడక్షన్ లో రజనీకాంత్ సినిమా చేస్తుండడం, మూవీకి డైరెక్టర్ కూడా కన్ఫర్మ్ అవటంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు తమిళ తంబేలు. ఇక సినిమా సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్న టైంలో డైరెక్టర్ ఇచ్చిన ఊహించని ట్విస్ట్ ఈ సూపర్ స్టార్ అభిమానుల్ని డిసప్పాయింట్ చేస్తోంది. రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా అయితే కన్ఫర్మ్ అయింది. కానీ దానికంటే ముందుగా కమల్ హాసన్ ప్రొడక్షన్ లో రజనీకాంత్ హీరోగా నటించే సినిమా రీసెంట్ గా గ్రాండ్ గా లాంచ్ అయింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమాని సుందర్ సి డైరెక్ట్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేస్తూ తలైవర్ 173వ సినిమాని 2027 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు కమల్ హాసన్. అయితే ఇప్పుడు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ సుందర్ సి తప్పుకోవడంతో షాక్ లో ఉన్నారు కోలీవుడ్ జనాలు. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ బ్యానర్ లో తెరకెక్కే సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు స్పెషల్ లెటర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ సుందర్. అనివార్య కారణాలతోనే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు లెటర్లో మెన్షన్ చేశారు. రజనీ, కమల్ ఇద్దరూ తనకు చాలా ముఖ్యమైన వ్యక్తులు అన్న సుందర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం మాత్రం బాధగా ఉందన్నారు. అయితే ఎప్పటిలానే రజనీ, కమల్ నుంచి గైడెన్స్ తీసుకుంటాను అని లెటర్లో రాసుకొచ్చారు సుందర్ సి. తలైవర్ 173వ సినిమా నుంచి సుందర్ సి ఎగ్జిట్ అవడంతో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రజెంట్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ ని పక్కన పెట్టి డీసీ మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే ఆల్రెడీ రజనీతో చేస్తున్న జైలర్ 2 సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరి ఒకవేళ డైరెక్టర్స్ ఎవరూ ఫైనల్ కాకపోతే రజనీకాంత్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తోన్న కమల్ హాసనే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారేమో. వెయిట్ అండ్ సీ.